ఉండేను. అంటే సంఘము దినదినము క్షేమాభివృద్ధి నొందుచూ ఉంది. సంఘము దినదినము అభివృద్ధి చెందుతూ ఉంది. సంఘం యొక్క లక్ష్యాన్ని ఈరోజు మనం మర్చిపోతే ప్రియరా, ఈరోజు మనము సంఘముగా కూడుకున్న ఉపయోగమే ఉండదు. అంతే కదండి. ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిల్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదువుకోవచ్చు చెడలో కూర్చొని. అయితే మనము సంఘముగా ఎందుకు కూడుకోవాలి? సంఘముగా మనం ఎందుకు దేవుని ఆరాధించాలి? సంఘముగా మనం ఎందుకు ఇలా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి అంటే, నిజంగా దేవుడు సంఘానికి ఒక ప్రత్యేకత ఉంది, ప్రత్యేకత రాయించాడు. సంఘం యొక్క లక్ష్యము బైబిల్ గ్రంథంలో దేవుడు ఎంతో అద్భుతంగా రాయించాడు. ఈరోజు సంఘం యొక్క లక్ష్యాన్ని ఈరోజు చాలా మంది మర్చిపోయారు ప్రియరా. దేని నిమిత్తమైతే మనము సంఘంలో కూడుకుంటున్నాము, దేని నిమిత్తమైతే మనము సంఘంలో చేర్చబడుతూ ఉన్నాము, దేని నిమిత్తమైతే మనము సంఘంలో కలిసి ఐక్యమత్యముతో సమాధానంతో దేవుని ఆరాధిస్తున్నాము, దేవుని ఆ గురినే ఆ లక్ష్యాన్ని ఈరోజు చాలా మంది మర్చిపోయారు ప్రియరా. చాలా మంది గుర్తించట్లేదు. నిజంగా ప్రారంభంలో దేవుడు ఆదామును చేసినప్పుడు, ఆదామును సృజించినప్పుడు దేవుడు ఆదామునికి ఏం ఇచ్చాడో తెలుసా? చూడండి ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకుని. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మీరు ఆశీర్వదించబడాలి, మీరు అభివృద్ధి చెందాలి. అంటే దేవుడి యొక్క నిజంగా ఆదాము అవ్వను భూమి మీద ప్రవేశపెట్టినప్పుడు, వారిని భూమి మీద నిర్మించినప్పుడు వారికి ఎటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు తెలుసా? ఎటువంటి ఆజ్ఞని ఇచ్చాడు తెలుసా? మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి చెందాలి. ఏమిటి? సంఘం అక్కడే ప్రారంభమైందండి. సంఘం అప్పుడే ప్రారంభమైంది. ఎప్పుడు ప్రారంభమైందంటే ఆదాము అవ్వలతోనే సంఘము ప్రారంభమైంది. ఆ సంఘముతో దేవుడు చెప్తున్నాడు, మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి చెందాలి. అండి, ఆదాము ఫలించారా? ఆదాము అభివృద్ధి చెందారా అంటే ఆదాము అవ్వలు వారు అభివృద్ధి చెందలేకపోయారు, వారు ఫలించలేకపోయారు. కారణం ఏమిటో తెలుసా? వారు దేవుని మాటకు అవిధేయులుగా ఉన్నారు. దేవుని మాటను వారు ఉల్లంఘించారు. దేవుని మాటకు వారు విధేయత చూపలేదు. ఏమిటి? అప్పటి వరకు కూడా ప్రతి జంతువుకు ఆదామే పేరు పెట్టాడు, ప్రతి వాటి మీద ఆధిపత్యం చేశాడు, ప్రతి వాటికి ఆహారం పెట్టేవాడు ఆదాము. ఏంటి? ఒక్కసారిగా జంతువులు ప్రకృతి ఏమైందంటే తిరుగుబాటు చేసింది. కారణం ఏమిటో తెలుసా? ఆదాము ఎప్పుడైతే దేవుని మాటకి విధేయత చూపించలేదో, దేవుని మాటకి అవిధేయులుగా వారు ఉన్నారో, సంఘము అభివృద్ధి చెందడము ఆగిపోయింది, సంఘము ఫలించడం ఆగిపోయింది. అక్కడి నుంచి ఏం కలుగుతున్నాయంటే వారు కష్టపడి చెమటోర్చి తినవలసిన పరిస్థితి వచ్చింది. అంత మాత్రమే కాదు, ఒక వ్యక్తిని చంపేయాలన్నంత ఆలోచన కూడా వారిలోనే పుట్టింది. వారి సంతానంలో వచ్చినటువంటి హేబేలు, కయీను. ఆదాము సంతానం ఇచ్చాడు కయీను, హేబేలు కూడా. కానీ హేబేలు చూసి కయీను వారవలేకపోయాడు. కయీను హేబేలును చంపాలని ఉద్దేశించాడు. కారణం తెలుసా? వారు దేవుని మాటను వినలేకపోయారండి, దేవుని మాటకు విధేయత చూపించలేకపోయారు. కనుక వారు ఆశీర్వదించలేకపోయారు, వారు అభివృద్ధి చెందలేకపోయారు. వారి యొక్క అక్కడితోనే ముగించబడింది. అక్కడి నుంచి భయంకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. కానీ మనం ఇందాక చదువుకున్నటువంటి అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో యూదయ సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచూ ఉంది. అంటే సంఘము అభివృద్ధి చెందుతూ ఉంది, సంఘము కట్టబడుతూ ఉంది. ఏ విధంగా కట్టబడుతుంది? సమాధానంతో కట్టబడుతుంది, సమాధానంతో కట్టబడుతుంది, ఐక్యమత్యంతో సంఘము కట్టబడుతుంది. ప్రారంభమైనటువంటి సంఘానికి సమాధానము లేదు, ప్రారంభమైనటువంటి సంఘానికి ఐక్యత లేదు. అందుకే కయీను ఏం చేశాడు? హేబేలును చంపేశాడు ప్రియరా. ఒకవేళ వారి సంఘం అభివృద్ధి చెంది ఉండవచ్చు, వారు
కానీ వారు సమాధానంతో అభివృద్ధి చెందలేదు, వారు సమాధానంతో ఆశీర్వదించబడలేదు, సమాధానంతో వారు ఫలించలేదు. సమాధానం లేదు కనుక ప్రియరా, ఈ కయీను హేబేలును హతమార్చాడు, హేబేలును చంపేశాడు. వారు ఆశీర్వదించబడ్డారు, వారు ఫలించారు, కానీ వారిలో సమాధానం లేదు. కానీ దేవుడు మొట్టమొదటిగా ఆదాముకు ఎటువంటి ఆజ్ఞలు ఇచ్చాడు తెలుసా? మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు ఆశీర్వదించబడండి అని దేవుడు ఆదామును ఆశీర్వదించాడు. ప్రియరా చూడండి, మనం కూడా చాలా సందర్భాల్లో చాలా కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాం. గొప్ప గొప్ప దైవజనులు ప్రార్థన చేస్తారు, ప్రభు ఈ కుటుంబాన్ని దీవించు, ఆశీర్వదించు, ఈ కుటుంబాన్ని ఫలింపచేయి ప్రభు అని, వీరి వ్యాపారాన్ని ఆశీర్వదించు అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. చాలా మంది దైవ సేవకులు చేస్తూ ఉంటారు, కానీ వారి కుటుంబంలో ఆశీర్వాదం ఉండదు, కానీ వారి కుటుంబంలో అభివృద్ధి కనబడదు, వారి కుటుంబంలో ఫలింపు కనబడదు. కారణం ఏంటంటే ప్రియరా, వారి కుటుంబంలో సమాధానము లేకపోవడం వల్ల, ఆ కుటుంబంలో ఐక్యత లేకపోవడం వల్ల, ఆ కుటుంబము దేవుడి మాటకు విధేయత చూపకపోవడం వల్ల, ఆ కుటుంబము దేవుడి మాటను ఉల్లంఘించడం వల్ల, దేవుడి మాటకు కట్టుబడి లేకపోవడం వల్ల గొప్ప గొప్ప దైవజనులు ప్రార్థన చేసినా ఆశీర్వదించబడాలని, ఫలించాలని, వృద్ధి చెందాలని, అభివృద్ధి చెందాలని ప్రార్థన చేసిన ఆ కుటుంబాలు ఆశీర్వదించబడలేకపోతున్నాయి, ఆ కుటుంబాలు ఫలించలేకపోతున్నాయి, ఆ కుటుంబాలు దీవించలేకపోతున్నాయి. కారణం కుటుంబంలో సమాధానం లేదు, కుటుంబంలో ఐక్యమత్యం లేదు, కుటుంబంలో ప్రేమ కనుమరుగైపోయింది. ప్రియరా, దేవుడంటే చులకన, దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు. దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు ప్రియరా వారిని దీవించాడు, కానీ వారు సమాధానం లేకపోవడం వల్ల, ఏంటి ఐక్యమత్యం లేకపోవడం వల్ల, ప్రేమ లేకపోవడం వల్ల వారు ఫలించలేకపోయారు. ఆదాము గురించి మనం గొప్పగా చెప్పుకోగలమా? గొప్పగా చెప్పుకోలేము. ఎవరి క్రీస్తు రాక ఆలస్యమైతే ఇంకో 1000 సంవత్సరాలైనా ఆదాము అతిక్రమించాడు అని మాత్రమే మనం చెప్పుకుంటాం. ఆదాము తప్పు చేసిన వాడిగానే మనం గుర్తిస్తాం, అవ్వము తప్పు చేసిన దానిగానే మనం గుర్తిస్తాం. వారు ఏమిటి ఆది దంపతులైనప్పటికీ కూడా, ఏంటి భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులకు వారు తల్లిగా తండ్రిగా వారు ఉన్నప్పటికీ కూడా వారు చాలా గొప్పవారు, వారు దేవుడి యొక్క పరిచయంలో చాలా ఉన్నతంగా ఎదిగారు, వారు దేవుడి మాట కట్టుబడి ఉన్నారని మనం చెప్పగలమా? చెప్పలేమండి. కారణం ఏంటో తెలుసా? వారికి దేవుడి అంటే భయం లేదండి, దేవుడి అంటే వారికి భక్తి లేదు, వారు దేవుడి మాటకు విధేయత చూపలేకపోతున్నారు. ఇంకొక 1000 సంవత్సరాలు ఏంటి, ఇంకొక 2 సంవత్సరాలైనా మనము వారి గురించి గొప్పగా చెప్పుకోలేము. కారణము వారికి దేవుడి మాట అంటే, దేవుడి అంటే వారికి భయం లేదు. రోజు మనం చాలా సంవత్సరాలకి మందిరానికి వెళ్తూ ఉంటాం, చాలా ప్రార్థనలో మనం ఏకీభవిస్తూ ఉంటాం, చాలా కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాం, కానీ మన గురించి ఏమిటి సాక్ష్యం చెప్పలేకపోతున్నారు. పలానా కుటుంబాన్ని బట్టి మనం నేర్చుకోవాలి, పలానా కుటుంబం చాలా మంచి కుటుంబము, పలానా కుటుంబము దేవుని భక్తులు ఎదుగుతుంది అని మన గురించి సాక్ష్యం చెప్పలేకపోతున్నారంటే కారణం తెలుసా? దేవుడంటే మనకు కూడా భయం లేదు, దేవుడంటే మనకు కూడా భక్తి లేదు. ఒకవేళ మనకంటే దేవుడంటే మనకు భయం ఉన్నా, దేవుడంటే మనకు భక్తి ఉన్నా, మన గురించి పాటికి ఎప్పుడో ఏంటి చెప్పుకుంటూ ఉండేవారండి. ఏంటి కొంతమంది మనము మిషనరీ పరిచయం చేసే వారి గురించి ఆలోచిస్తూ ఉంటాం, వారిని మనం చూడలేదు, వారు ఎలా జీవించారో మనకు తెలియదు, కానీ వారి గురించి మనం చాలా గొప్పగా మాట్లాడుకుంటాం. ఎందుకంటే వారు దేవునికి విధేయులుగా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ప్రాణత్యాగము ఏమిటి, వారు హతసాక్షి అయిపోయిన వారి గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం. ఎందుకు తెలుసా? వారు దేవుని మాటకు వారు లోబడ్డారు. ఎన్నిసార్లు మన వాక్యం విన్నా, ఎన్నిసార్లు మన మందిరానికి పోయినా దేవుడి మాటను వినడంలోని ప్రజలుగానే మనం ఉన్నప్పుడు ఇలా దేవుడి మాట వినడంలోని వారిగానే మనం జీవిస్తున్నాం. దేవుడు అంటాడు ఇశ్రాయేలు ప్రజల గురించి, ఈ ప్రజలు ఎన్నాళ్ళు నా మాటను వినడంలోని ప్రజలుగానే ఉంటారు అని, ఈ ప్రజలు ఎన్నాళ్ళు నా మీద సనుగుకుని ఉంటారు అని దేవుడు వారి గురించి ఎంతో చింతిస్తూ ఉంటాడు. పదే 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 దేవుడు చెప్తూ ఉంటాడు. కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు పదే సార్లు చెప్పలేదండి. ఒకసారి చూడండి, ఆది కాండము 11
ఏడవ అధ్యాయం క్షమించండి 6వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు వంశావళి ఇది. ఇక్కడ నోవాహు దేవుని దృష్టిలో కృప పొందిన వాడుగా కనబడుతున్నాడు. 7వ అధ్యాయంలో అంటాడు మొదటి మాట, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఇండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. అంటే ఆ తరములోనే నోవాహు నీతిమంతుడిగా కనిపించాడు. నోవాహుతో దేవుడు రోజు వచ్చి బోధ చేయలేదు. రోజు వచ్చి నోవాహు మారు 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 అని చెప్పలేదు. దేవుడు నోవాహుతో ప్రతిరోజు కూడా వచ్చి ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పలేదు. నోవాహు ఒక్క మాటలోనే మారిపోయాడు ప్రియుడా. ఎప్పుడైతే దేవుడు నోవాహుకు ప్రత్యక్షమయ్యాడో, నోవాహు ఇదిగో ఈ జనాంగాన్ని చూసి నాకు విరక్తి కలిగింది, ఈ ప్రజలను చూసి నేను చాలా చింతిస్తూ ఉన్నాను, వీరికి లేకుండా భూమి మీద లేకుండా నేను చేస్తాను. నువ్వు నా ఎదురు నీతిమంతుడిగా కనబడుతున్నావు. నా దృష్టికి నువ్వు కృప పొందిన వాడిగా నువ్వు కనబడుతున్నావు. నీవు నీ ఇంటి వాడిని రక్షించుకో, ఒక వాడు సిద్ధం చేసుకో అనగానే నోవాహు ప్రశ్నించలేదండి. నోవాహు అనుకోలేదు, ఇంకోసారి వచ్చి చెప్తానులే దేవుడు అనుకోలేదు. చూద్దాంలే, కంగారే ఉందిలే, చెప్పాడు కదా, చెప్పిన వెంటనే చేసేద్దామా, ఎందుకు కొన్ని రోజులు ఆగుదామని నోవాహు అనుకోలేదు ప్రియరా. దేవుడు ఎప్పుడైతే చెప్పాడో చెప్పిన వెంటనే నోవాహు పని ప్రారంభించాడు. చెప్పిన వెంటనే పని ప్రారంభించాడు. రవ్వా ముందు ప్రభు అందాక కొన్ని రోజులు ఉండు, నేను నా కుటుంబంతో సంతోషంగా ఉండాలి, నా కుటుంబంతో ఆనందంగా ఉండాలి, ఇంకా నేను మంచి డబ్బు సంపాదించుకోవాలి, ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలి, ఇంకా మంచి పేరు సంపాదించుకోవాలి, అప్పుడు కడతాను లే ప్రభు వాడా అని అనలేదండి నోవాహు. దేవుడు చెప్పిన వెంటనే నోవాహు దేవుని మాటకు విధేయత చూపించి ఓడ కట్టడానికి సిద్ధపడిపోయాడు. నోవాహు గారు ఒక్క మాటలోనే నోవాహు సిద్ధపడిపోయాడు. అందుకే దేవుడు నోవాహు ఏమంటే తెలుసా, నీవును నీ ఇంటి వాళ్ళు ప్రవేశించండి, రక్షణ ఓడలోనికి ప్రవేశించండి. ఒకవేళ నోవాహుకు దేవుడు వాళ్ళకి విధేయత చూపకపోతే నోవాహు బ్రతికేవాడు కాదు. ఒకవేళ నోవాహు దేవుని మాటను ఉల్లంఘించినట్లయితే, నోవాహు గారికి దేవుడు చెప్పినట్టుగా నోవాహు గారు ఓడను కట్టకపోతే నోవాహు తన కుటుంబం రక్షించబడేది కాదు. ఏమండి, ఇవన్నీ కూడా మనకు బుద్ధి కలగడానికి దేవుడు మళ్ళా మనకు బోధిస్తున్నాడు ప్రియరా. ఒక్క మాటలో మారిపోయాడు నోవాహు. ఒక్క మాటలో ఓడ కట్టడానికి సిద్ధపడిపోయాడు. మనం మాత్రం చెప్తారు, చెప్పని ఎన్నిసార్లు చెప్పాలి, చెప్పేవారు చెప్తూనే ఉండాలి, ఇలాగే అనుకుంటాం. కానీ ఒక్క మాటలో ప్రభా ఇదిగో ఈ రోజు ఈ వాక్యంతో నన్ను దర్శించావు, నా మనోనేతను వెలిగించావు, నేను ఏం చేయాలి ప్రభా అని ఎవరైనా ప్రార్థన చేశారు వాక్యం అయిన తర్వాత? ఎక్కడైనా కూడా ఏ ప్రాంతంలో వారైనా కూడా వాక్యం అయిపోగానే వారు ఏం చేస్తారు తెలుసా? నెత్తి మీద ముసుగేసుకొని నెమ్మదిగా జారిపోతారు. ఆ విన్న వాక్యము ప్రభు ఇగో నా హృదయాన్ని స్పందించింది, నన్ను దర్శించింది దేవుని యొక్క వాక్యం అని ఎవరైనా వాక్యం టైం అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తారంటే ప్రార్థన చేయరు. నెమ్మదిగా జారుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. నెమ్మదిగా జారుకుంటూ వెళ్ళిన తర్వాత ఎవరైనా దేవుని పనిలో ఉంటారంటే వారి యొక్క పనుల్లోనే వారు నిమగ్నం అయిపోతూ ఉంటారు. ప్రియరా అమ్మ, ఇన్ని విలువైన మాటలు సంఘంలో విన్నావు, దేవుడిని దర్శించాడు, దేవుని హృదయాన్ని స్పందించాడు, ఏంటమ్మా అని అడిగితే మళ్ళీ సంఘంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళా వేసుకుంటానండి, మళ్ళా ధరించుకుంటాను అంటావు తప్ప వాక్యము హృదయాన్ని తాకిన తర్వాత వెంటనే క్రియ చేయాలన్న విషయం ఈరోజు చాలా మందికి అర్థం కావట్లేదండి. ఒక రోజు మా పాస్టర్ గారు బాప్టిజం ఇవ్వడానికి ఆ సముద్రం ఒడ్డుకు వెళ్తూ ఉన్నప్పుడు ఇద్దరు భార్య భర్తలకు బాప్టిజం ఇవ్వడానికి ఆయన ఒక వాక్యాన్ని చెప్పి ఇద్దరికి కూడా బాప్టిజం ఇచ్చిన తర్వాత ఆయన ఒక మాట చెప్పారు, ఎవరైనా బాప్టిజం పొందాలనుకున్నవారు, ఎవరైనా రక్షణ పొందాలనుకున్నవారు, ఎవరైనా మారు మనసు పొందాలనుకున్నవారు ఇదే చివరి అవకాశమేమో, ఒకసారి ఆలోచించండి, ఒకసారి గుర్తించండి, ఈ అవకాశం నీకు మళ్ళీ రాకపోవచ్చు, రేపు ఉంటా ఉండవో నీకు తెలియదు, రేపు నీ స్థితి ఏమైపోతుందో నీకు తెలియదు అని చెప్పినప్పుడు
ఏమిటి, నేను నాతో పాటు ఇంకొక సహోదరి అక్కడే వెంటనే బాప్తిజం తీసుకున్నాం. ఎప్పుడైతే దేవుని మాటలు మన హృదయాన్ని స్పందిస్తాయో, ఎప్పుడైతే దేవుడు మనం దర్శిస్తాడో, మనం ఏం చేయాలి తెలుసా? తడువు చేయక అంటే ఆలస్యం చేయక దేవుని పనిలో మనం వెళ్ళిపోతూ ఉండాలి. ఏమిటి, నాన్న ఒప్పుకోలేదు, అమ్మ ఒప్పుకోలేదు, ఇంకా నాకు చాలా వయసు ఉందని కొంతమంది, ఇంకా నేను సంపాదించాలని కొంతమంది అంటూ ఉంటారు. చెట్టు చివరికి ఏంటి, వయసు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు బాప్తిజం తీసుకుంటామంటారు. అప్పుడు బాప్తిజం తీసుకుని ఏం చేస్తారు? ఏం చేయడానికి లేదు. దేవుడు ఎన్నో దినాల నుంచి పిలుస్తూ ఉంటాడు, సేవకు పిలుస్తాడు, ఆయన పిలుస్తాడు ఎన్నో దినాలు పిలుస్తాడు. ఆయన వినరు. మొత్తానికి ఒక రోజు వస్తుంది, ఏమిటి, లోకంలో అన్ని అనుభవించేసి, లోకంలో అన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయి చూడవలసినవన్నీ చూసేసి, అనుభవించవలసిన అన్ని అనుభవించేసి దేవుడు నన్ను పిలుచుకున్నాడు, చాలా రోజుల నుంచి నన్ను దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నేను ఈ రోజు వచ్చాను అంటాను. ఏంటి, ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. అరే, ఒక పక్క నశించిపోతున్నారు, ఒక పక్క పాడైపోతున్నారు, ఒకవైపు భయంకరమైన పరిస్థితులు దాపరిస్తూ ఉన్నాయి, భయంకరమైన దినాలు సంభవిస్తూ ఉన్నాయి. నశించిపోతున్నారు. వారికి దేవుని మాటలు అందించాలి, వారికి సువార్తను ప్రకటించాలి, వారి రక్షణ మార్గం నడిపించాలి అని దేవుడు గొంతెత్తి అరుస్తూ ఉంటే, ఏమండి, నాకు ఇంకా వయసు ఉంది, నాకు ఇంకా సమయం ఉంది, మాకు ఇంకా మంచి రోజులు రావాలి, ముహూర్తాలు రావాలి, అప్పుడు చూసుకుంటాం అని ఎవరు లేరా? చాలా మంది ఉన్నారు. దేవుడు చెప్పిన నోవా ఏం చేయాలి తెలుసా? విధేయత చూపించాడు కాబట్టి నోవాహు కుటుంబము ఆశీర్వదించబడింది. నోవాహు దేవుడు అంటాడు, నీవును నీ ఇంటి వారు ఓడలోనికి ప్రవేశించండి. మరొక సందర్భాన్ని మీకు చూపిస్తాను. ఆదికాండము 26వ అధ్యాయము 26వ అధ్యాయం 4వ చదువుదాం. ఎలాగనగా నీకును నీ సంతానమునకును ఈ దేశంలోని విడిచి నీ క్షమించండి. ఇంకా ముందు చదువుదాం. 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయం 1వ చదువుదాం. యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరముగా ఉందువు. చాలండి. ఏమిటి, ఇక్కడ దేవుడు డైరెక్ట్గా అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? అబ్రహామా, నీవు నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళము. ఎక్కడైతే నేను ఆగమంటానో అక్కడ వరకు నీవు ప్రయాణం చేయి. నేను నీ సంతతి వారిని నేను ఆశీర్వదిస్తాను, నేను దీవిస్తాను, నిన్ను గొప్పవాడిగా నేను చేస్తాను, నీ నామము నేను గొప్పదిగా చేస్తానని దేవుడు చెప్పినప్పుడు అబ్రాహాము ఏం చేశాడు తెలుసా? తడువు చేయక పెట్టి వేళ సర్దుకొని, దేవుడు ఎక్కడ ఆగమంటాడా, ఎక్కడైతే ఆయన ఆగమంటాడో అక్కడ వరకు ఆయన ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. నాకు రక్త సంబంధికులు ఉన్నారు, నాకు బంధువులు ఉన్నారు, నాకు అధికారం ఉంది, నాకు మంచి పేరు ప్రఖ్యాతులు అనుకోలేదు అబ్రహాము. బంధువుల నుండి, దేశం నుండి, ఇంకా తండ్రి ఇంటి నుండి ఆయన బయలుదేరి నేను ఒక్క మాట చెప్పాడు దేవుడు అబ్రహాముతో ఒకే ఒక్క మాట చెప్పాడు. ఒక్క మాటతో అబ్రహాం ఏమైపోయాడు? మారిపోయాడండి. ఒక్క మాటతోని అబ్రహాము విధేయత చూపించాడు. ఒక్క మాటతోని అబ్రహాము దేవుడికి సరెండర్ అయిపోయాడు. దేవుడు అబ్రహాం ఏం చేయాలి తెలుసా? ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆశీర్వదించాడా లేదా? ఆశీర్వదించాడండి. దేవుడు అబ్రహాం నామమును గొప్పగా చేస్తానని చెప్పాడు. గొప్పగా చేశాడా లేదా? చేశాడు. ఈ రోజుకి మనం అబ్రహాము అనే పేరు మనము ఉపయోగిస్తున్నామంటే, ఆయన పేరు ఉచ్చరిస్తున్నామంటే ఏంటి? అబ్రహాము ఆనాడు దేవుని మాటకు విధేయత చూపించాడు. ఎప్పుడైతే మనము దేవుని మాటకు విధేయత చూపిస్తామో, దేవుని మాట మనం వింటామో, మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, మన కుటుంబాలు దీవించబడతాయి. మనల్ని బట్టి దేవుడు అనేక కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ప్రియరా,
ఏమిటి పదే 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 చెప్పించుకునేటువంటి పరిస్థితి అబ్రహాము చేయలేదండి. ఏమిటి ఇప్పుడే కదా చెప్పాడు, కంగారేంటి, చేద్దాంలే అనుకోలేదు అబ్రహాము. ప్రభా చెప్పావు కదా, నువ్వు చెప్పిన నేను చేస్తాను, నాకు కొంచెం టైం అనలేదు అబ్రహాము. చెప్పిన వెంటనే లోబడ్డాడండి, లోబడ్డాడు, తగ్గించుకున్నాడు, అన్నిటినీ విడిచిపెట్టాడు. ఏమిటి దేవుని మాటలు, దేవుని కోసము గొప్పగా ఉన్నతంగా బ్రతకడానికి ఆయన అడుగులు వేయడం ప్రారంభించాడు. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో దినాల నుంచి ఎంతో మంది దైవ సేవకులు ఎన్నో విలువైనటువంటి మాటలు ఎన్నోసార్లు దేవుడు మాట్లాడిస్తూ ఉంటే ఇంకా ఇంకా కియ్యలు లేని వారిగానే, ఇంకా హృదయ స్పందన లేని వారిగానే ఈరోజు ఎంతమంది ఉండట్లేదు. వింటాం వెళ్ళిపోతాం. మళ్ళా అవసరం వస్తే వస్తాం సేవకుల దగ్గరికి, అయ్యా ప్రార్థన చేయండి అంటాం, మళ్ళా వెళ్ళిపోతాం, మళ్ళా వస్తాం, మళ్ళా వెళ్తాం. దేవుడు సంఘాన్ని ఎందుకు ఉంచాడు తెలుసా? ఆశీర్వదించబడడానికి సంఘాన్ని స్థాపించాడు దేవుడు. సంఘమా నువ్వు ఫలించాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు వృద్ధి చెందాలి, నువ్వు క్షమాభివృద్ధి అందుతూ ఉండాలి, నువ్వు కట్టబడుతూ ఉండాలి. దినదినము సంఘము కట్టబడుతూ ఉండాలి, దినదినము సంఘము అభివృద్ధి చెందుతూ ఉండాలి, వృద్ధి చెందుతూ ఉండాలి సంఘము. అంతేగాని వచ్చి వెళ్ళిపోవడానికి సంఘం అవసరం లేదండి. ప్రతి ఒక్క చేతుల బైబిల్ ఉంది, బైబిల్ చక్కగా చదువుకోవచ్చు, ప్రభానికి స్తోత్రం, ప్రభాని కృతజ్ఞత, ప్రభాని చెప్పుకోవచ్చు, అయిపోయింది ఆరాధన. సంఘాన్ని దేవుడు ఎందుకు స్థాపించాడంటే సంఘము ఆశీర్వదించబడాలి, సంఘము వృద్ధి చెందాలి, సంఘము ఫలించాలి. అందుకే దేవుడు సంఘాన్ని స్థాపించాడండి. యూదయ సమరయ దేశములంతటా సంఘము అభివృద్ధి చెందుతూ ఉంటుంది, ఫలిస్తుంది సంఘము. ఎందుకో తెలుసా? వారు దేవుని మాటకు విధేయత చూపిస్తున్నారు, వారు దేవుని మాటకు వారు లోబడ్డారు. అందుకే వారు ఆశీర్వదించబడుతున్నారండి. అందుకే ఆ సంఘము దీవించబడుతూ ఉంది. మనము దేవుని మాటను వినేవారిగా మనం ఉంటే, దేవుని మాటకు విధేయత చూపేవారిగా మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు మనలో కూడా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. మన వెనకాల గొప్పవారు లేకపోవచ్చు, మన సంఘంలో గొప్ప వ్యక్తులు లేకపోవచ్చు, మనకు రాజకీయ సపోర్ట్ లేకపోవచ్చు, మనకి స్థానం మనకు లేకపోవచ్చు, మనకు గొప్ప వారు సలహాలు లేకపోవచ్చు. కానీ మనము కనుక దేవుని మాటకు విధేయత చూపించే వారిగా మనం ఉంటే, దేవుని మాట మనము గైకొనగలిగితే దేవుడు మన సంఘాన్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేవుడు సంఘాన్ని వృద్ధి చెందిస్తూ ఉంటాడు. ఎప్పుడైనా మీ తోటి వారితో సంఘం గురించి గొప్పగా చెప్పారా? మీ తోటి వారితో సంఘం గురించి ఏమైనా మీరు చర్చించుకున్నారా? మీ తోటి వారితో ఇదిగోండి మా సంఘం అంటే ఇలా ఉందని మీరు ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? క్రీస్తు రక్తము కార్చి కొన్నటువంటి సంఘముల గురించే ఈరోజు మనము గొప్పగా ప్రకటించలేకపోతున్నాం. మనకి ఎంతో మంది తాపసపడుతూ ఉంటారు. ఉదయకాలం మొదలుకొని రాత్రి పండుకునేంతవరకు ఎంతో మంది వ్యక్తులు మనకు పరిచయం అవుతూ ఉంటారు. దేవుడు ఎందుకు పరిచయం చేస్తాడో తెలుసా? వారిని నువ్వు సంఘానికి నడిపించాలి, వారితో నువ్వు దేవుని మాటలు చెప్పాలి, వారికి రక్షణ భాగ్యాన్ని నువ్వు అందించాలి, వారికి ఆ యొక్క మూయబడిన మనోనేత్రాల నుంచి ఆ కళ్ళు మీరు తెరిపించాలి అని దేవుడు మనకు పరిచయం చేస్తూ ఉంటే మనం ఏం చేస్తాం తెలుసా? కబుర్లు చెప్పుకుంటాం. మన కబుర్లు ఏదైనా కుటుంబానికి ఉపయోగపడతాయంటే కుటుంబానికి ఉపయోగపడవు, దేనికి ఉపయోగపడతాయి, ఎందుకు ఉపయోగపడవు. అయినా కూడా మనం ఏం చేస్తాం? ఉపయోగం లేని మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం, సమయాన్ని కాలాన్ని గడిపేస్తూ ఉంటాం. క్రీస్తు కార్తీక సంఘం గురించి మనం ఏం చేయాలి తెలుసా? గొప్పగా ప్రకటించాలి. అసలు నువ్వు సంఘంలోని బాధ్యత ఏంటో నువ్వు గుర్తించాలి. సంఘంలో నువ్వు చేసిన పని గురించి నువ్వు ప్రకటించాలి. ఇదిగో మా సంఘం ఇలా ఉంది, ఇదిగో క్రీస్తు కార్చిన రక్తంతో కొనబడిన సంఘం అంటే ఇలా ఉండాలి
అని మనము ఇతరులతో మనం చెప్పుకోవాలండి. ఎక్కడికి వెళ్ళినా సోదు కబుర్లే, ఎక్కడికి వెళ్ళినా పనికిమాల కబుర్లే, ఎక్కడికి వెళ్ళి ఉపయోగం లేని మాటలే. ఏంటి సంఘం గురించి గొప్పగా చెప్పుకున్నావా ఏ రోజైనా? క్రీస్తు కాదని సంఘం గురించి గొప్పగా చెప్పావా ఏ రోజైనా? సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందుతూ ఉంది. ఏంటి దానికి ఎన్నో రుజువులు ఉంచాడు. సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే ఏం చెయ్యాలి అని ఎప్పుడైనా ఆలోచించావా ప్రియమైన దేవుని సంఘమా? అబ్రహాం ఒక్క మాటతో లోపడ్డాడండి, ఒక్క మాటతో లోపడ్డాడు. 10 సార్లు చెప్పించుకోలేదు అబ్రహాము. మరొక సందర్భం మీకు చూపిస్తాను. అదే ఆదికాండం 20వ అధ్యాయం 26వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. చదవనమ్మా 4వ వచనం. ఏలయనగా నీకును నీ సంతానములకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానము విస్తరింపజేసి ఈ దేశములన్నీ ఈ సంతానములకు ఇచ్చెదను. చాలండి. అక్కడ అబ్రహాము దేవుడు మాటిచ్చాడు నేను ఆశీర్వదిస్తానని. ఇక్కడ అబ్రహాము కుమారుడైన ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీ తండ్రిని అబ్రహాముతో చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానం విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానానికి ఇచ్చేదను. ఏమిటి? ఇస్సాకు సంఘం అనుకుందాం, ఇస్సాకు ఒక సంఘంగా మనం పరిగణించుకుందాం. దేవుడు సంఘంతో మాట్లాడుతున్నాడు. నేను పూర్వము సంఘముతో నెరవేర్చిన మాటను నేను నెరవేర్చి ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. ఈ దేశం ఎంతటా ఈ సంఘాన్ని స్థిరపరుస్తాను అని నీ సంతానమును అనగా నీ సంఘమును ఆశీర్వదిస్తాను, నీ సంఘమును వృద్ధి చెందిస్తాను, నీ సంఘమును ఫలింపజేస్తానని దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. ఇస్సాకు సంతానం వృద్ధి చెందిందా, వృద్ధి చెందలేదా? ఇస్సాకు అనేటువంటి సంఘము అభివృద్ధి చెందిందా, అభివృద్ధి చెందలేదా? ఒకసారి చూడండి, కిందకు చదువుతాం. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. మాట్లాడుతున్నాడు. నీ సంఘం వలన చుట్టుపక్కల ఉన్న అన్ని జనులందరూ కూడా ఆశీర్వదించబడతారు. ఇంకా కిందకి చదవండి. ఎలాగనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనని చెప్పెను. ఎందుకు అబ్రహాము సంఘం ఆశీర్వదించబడింది? ఎందుకు అబ్రహాము కాలంలో సంఘం వృద్ధి చెందింది? ఎందుకు అబ్రహాము కాలంలో సంఘం అభివృద్ధి చెందింది అంటే, అమ్మ శ్రద్ధగా వినాలి. అబ్రహాం ఏం చేశాడట? నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనేనని చెప్పెను. ఏం చేశాడట అబ్రహాము? అబ్రహాము కాలంలో సంఘం ఎందుకు ఆశీర్వదించబడింది, సంఘం ఎందుకు వృద్ధి చెందింది, సంఘం ఎందుకు ఫలించిందంటే అబ్రహాము దేవుని మాటలను గైకొన్నాడు, దేవుని ఆజ్ఞలు గైకొన్నాడు, ఆయన నియమములను గైకొన్నాడు. అమ్మ జాగ్రత్తగా వినాలి. గైకొనడం వేరు, వినడం వేరు. మనం వింటాం. అమ్మ అందరూ వింటున్నారా? వింటాం, శ్రద్ధగా వింటాం, కానీ గైకొనం. ఎంత శ్రద్ధగా వింటామంటే చాలా శ్రద్ధగా వింటాం. ఏమిటి? గైకొనము. వినడానికి గైకొనడానికి మీకు అర్థం చెప్తాను చూడండి. మనకి ఏదైనా ఇది చెయ్యొద్దు అని చెప్పినప్పుడు మనం వింటాం. మనం అది ఎప్పుడైతే మనం చేయడం మానేస్తామో అది మనము గైకొన్నట్టు. ఒకవేళ మనము విన్న తర్వాత కూడా చేయలేదనుకోండి, అప్పుడు ఏం చేయనట్టు? గైకొనలేనట్టు. అంటే గైకొనడం అంటే ఆచరణలో పెట్టడము, ఆచరణలో పెట్టడము. మీ అందరికి ఒక మాట చెప్తాను. అమ్మ ఇదిగో మీ ఇళ్ళ దగ్గర మీరు దేనికి నమస్కారం చేయకూడదు, ఏ విగ్రహానికి మీరు మొక్కకూడదు, దేనికి మీరు బలులు అర్పించకూడదు అని మీకు చెప్పాను. అమ్మ అందరికి వినిపించిందా? ఎంతమందికి వినిపించింది? అందరికి వినిపించిందా? ఒకసారి చెప్పండి. వినిపించింది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి? ఆ విగ్రహానికి బలి అర్పించి వాడికి మొక్కి వాడికి ఏదో చేశారనుకోండి, మీరు గైకొన్నట్టే గైకొనలేనట్ట? గైకొనలేనట్టు. విన్నారా అంటే విన్నారు, కానీ
కొనలేదు. మీరు ఎప్పుడైతే దాన్ని ఆచరిస్తారో అప్పుడు మీరు కొన్నట్టు. అబ్రహాము దేవుని మాటలు వినడం మాత్రమే కాదండి, అబ్రహాము గారు దేవుని మాటలు కొన్నాడు. ఏమని రాయించాడు? నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను కొనెను. ఏంటంటే ఆజ్ఞలు విన్నాడు, కట్టడలు విన్నాడు, నియమములు విన్నాడు. అంటే దేవుడు చేయమన్నవి చేశాడు, చెయ్యొద్దన్నవి చేయలేదు. దేవుడు ఎలా ఉండమన్నాడు అలా ఉన్నాడు. కొన్ని షరతులు పెట్టాడు అబ్రహాంకి. ఆ షరతుల్లో అబ్రహాం గారు పాస్ అయ్యారండి. మన కానీ కొన్ని షరతులు పెట్టామనుకోండి మనం పాస్ అవ్వం. మన కానీ కొన్ని షరతులు పెట్టామనుకోండి మనం దాంట్లో ఉత్తీర్ణులు కాలేము. షరతులు మనకి వర్తించమంటాం. ఏంటి సంఘంలో మనం ఎలా ఉండాలి, సంఘంలో మన బాధ్యత ఏమిటి, సంఘంలో మన పాత్ర ఏమిటి అనేది మనము సరిగ్గా పూర్తిగా వాటిని మనం ఆచరణలో పెట్టలేకపోతున్నామండి. ఆచరణలో పెట్టలేకపోతున్నాం. కారణం తెలుసా? దేవుని వాక్యాన్ని మనము కొనకపోవడం. దేవుని వాక్యాన్ని కొంటే మనము ఫలిస్తాం, మనం అభివృద్ధి చెందుతాం. మన ద్వారా నెలకు ఒక్క కుటుంబాన్ని అయినా మనం తీసుకొస్తామండి. మనకు బంధువులు ఎంతోమంది అన్నిజనులు ఉన్నారు, ఎంతోమంది దేవుని నమ్మని వారు ఉన్నారు, మన స్నేహితులు ఎంతోమంది దేవుని నమ్మని వారు ఉన్నారు. ఒక్కరికైనా వారమంతా మనం దేవుని మాట చెప్పి, మళ్ళా రెండో వారం అంతా వ్యక్తికి దేవుని మాట చెప్పి, మూడో వారం అంతా వ్యక్తికి దేవుని మాట చెప్తే అలా 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 వారు ఏం చేస్తారు తెలుసా? ఏదో ఒక రోజు మన అందరికీ అడిగి పెడతారు. ఈరోజు కోదండ జగదీశ్వరం రాలేదు. వారు ప్రతిరోజు సుమారు 3 నెలలు వారి దగ్గర తిరిగాను నేను. ప్రతిరోజు వెళ్ళేవాడిని. ఉదయాన్నే వెళ్ళిపోయేవాడిని, అలా కూర్చొని మాట్లాడుతూ ఉండేవాడిని. కోదండ బట్టలు కుడుతూ ఉండేవాడు. మళ్ళా సాయంత్రం వెళ్ళేవాడిని, మళ్ళా కొంచెంసేపు అలా మాట్లాడుతూ ఉండేవాడిని. అలా దేవుని మాట ప్రకటించేవాడిని. అలా ఎన్నో రోజుల తర్వాత వారు నాకు చర్చికి రావాలనిపిస్తుంది అని చెప్పడం ప్రారంభించారండి. వారు 2020 సంవత్సరంలో జనవరి నుంచి వాళ్ళు మందిరానికి రావడం ప్రారంభించారు. నిజంగా మనము ఏదైనా ఒక కుటుంబాల దగ్గరికి వెళ్ళి మాటలు ప్రకటించినప్పుడు ఏదో ఒక సమయంలో వారి హృదయంలో వారికి కార్యసిద్ధి కలుగుతుందండి. వారు మళ్ళీ ఈ మధ్యకాలంలో కొంచెం సరిగ్గా మందిరానికి రాలేకపోతున్నాం. నేను కూడా కొంచెం ఆ గంగవరంలో పరిచర్య ఉండడం, ఇక్కడ పరిచర్య, ఈ 2 పరిచర్యలు చూసుకోవడం, అలాగే కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఇవన్నిటిని అనుకోవడం వల్ల సుమారు 2-3 నెలల నుంచి నేను కూడా గృహదర్శనాలు కూడా వెళ్ళలేకపోయాను. కానీ మనము కనుక చెప్పడం ప్రారంభిస్తే, మనము కనుక ప్రకటించడం ప్రారంభిస్తే ఖచ్చితంగా ఎవరో ఒకరు దేవుని మందిరం నడిపించబడతారు. సంఘం అభివృద్ధి చెందడం మనకే ఇష్టం లేనప్పుడు, సంఘము ఆశీర్వదించబడాలి మనకే ఆశ లేనప్పుడు ఎలా ఆశీర్వదించబడుతుంది? ఎలా దీవించబడుతుంది సంఘం? అబ్రహాం అనుకున్నాడు నేను ఆశీర్వదించబడాలి, నేను దీవించబడాలి అనుకున్నాడు. అందుకే అబ్రహాం ఏం చేశాడు? దేవుని మాట విన్నాడు. ఇస్సాకు ఏం చేశాడు? దేవుని మాటకు విధేయత చూపించాడు. దేవుని మాట మనం వింటే ఖచ్చితంగా మనము ఆశీర్వదించబడతాము. దేవుని మాట మనం వింటే మనం దీవించబడతాం. మన కుటుంబాలు దీవించబడతాయి, మన కుటుంబాలు ఆశీర్వదించబడుతూ ఉంటాయి. ఆ గంగవరం ప్రారంభంలో సుమారు 4-5 వచ్చేవారు. ఈరోజు అనేకమైనటువంటి కొత్త వ్యక్తులు, నేను చెప్పాను, కొత్త వ్యక్తులు వస్తున్నారంటే కారణం తెలుసా? వారు ఏదైనా బంధువులు కాదా, స్నేహితులు కాదండి. నేను ఏం చేసేవాడు తెలుసా? వాస్తవంగా నేను ముందు వెళ్ళిపోయి ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ బాగున్నారా, వందనాలమ్మ అని చెప్పేవాడిని. వాళ్ళు మమ్మల్ని ఎంతగా చూసేవారు. ప్రారంభం అలా ఎంతగా చూశారు. ఆవిడ అనేవారు ఆవిడ ఎవరో మనకు తెలియదు కదా, ఎలా పలకరించారంటే అలా ఫస్ట్ ఒకసారి పలకరించేసామనుకో, రెండోసారి పలకరిస్తాం కదా, అప్పుడు వారు కూడా మనకు కూడా వందనాలు చెప్తారు అన్నప్పుడు అలా ఉన్న వాళ్ళందరితో పని చేసుకున్నామండి. ఇంటికి వెళ్ళేవాడిని, అమ్మ వందనాలు బాగున్నాం అనేవాడిని. వాళ్ళు ఎంతగా చూసేవారు. రెండో ఇంటికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు అలా చూసేవారు. అలా మళ్ళీ 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి, మళ్ళీ 1 వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెళ్ళినప్పుడు పాస్టర్ బాగున్నామంటే వందనాలు అనేవారు. నిజంగా ఈరోజు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మమ్మల్ని ప్రేమిస్తున్నారు. కారణం తెలుసా? అది దేవుని ప్రేమ. దేవుని ప్రేమను బట్టి అక్కడ ఉన్న వాళ్ళందరితో మేము ఒక మంచి బంధాన్ని కలిగి ఉన్నాం. అక్కడ మేము ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మీరు ఎవరో కొత్త వారండి, ఎక్కడి నుంచో వస్తుందని అనుకోని వాడు వారు ఎంతగా మమ్మల్ని పలకరిస్తారు తెలుసా? ఎంతగా మమ్మల్ని స్వీకరిస్తారు తెలుసా? పాస్టర్ గారు భోజనం చేశారా? పాస్టర్ గారు ఎలా ఉన్నారు? పాస్టర్ గారు బాగున్నారా? పిల్లలు
ఆశీర్వదించినప్పుడు మనం ఏం చేస్తాం? దాన్నే మనం పొందుకుంటాం. మన శుక్రవారం నేను చెప్పాను, శుక్రవారం ప్రార్థనలో నీకు ఏదైతే విత్తుతావో దాన్ని నువ్వు కోస్తావు. నువ్వు అసహించుకోవడం విత్తావు అనుకో, అసహ్యాన్ని పంటను కోసుకుంటావు. నీవు దూషించడం విత్తావు అనుకో, ఏదో ఒక రోజు నువ్వు కూడా దూషించబడతావు. నువ్వు ప్రేమించడం అనేటువంటి పంటలు విత్తితే నువ్వు కూడా అనేక మంది ప్రేమను పొందుకుంటావు. నువ్వు సహవాసము కలిగి ఉండాలన్న విత్తనాలు విత్తితే నువ్వు కూడా అనేక మంది సహవాసము కలిగి ఉంటావు. వేరు చెయ్యాలి, డిబేట్ చెయ్యాలి అనే పంటలు మనము విత్తితే అదే పంట మనం కోసుకుంటాం. ప్రియ, మనము దేవుని ప్రేమ అనే పంటను విత్తుతాం. ఆ ప్రేమని మళ్ళా మనం పొందుకుంటాం. కొంతమంది ఉంటారు అసహించుకోవడం, కొంతమంది ఉంటారు దూషించడం, ఇదే విత్తనాలు వేస్తూ ఉంటారు. అందుకే వారు ఏం చేస్తారు? దూషించబడుతూ ఉంటారు, అసహించబడుతూ ఉంటారు. లేదా మనం అటువంటి పంటలో విత్తనాలు వేయకూడదండి. ప్రేమ అనే విత్తనాలు మనం వేయగలగాలి. ప్రేమ అనే విత్తనాలు మనం వేయగలిగితే, లేదా ఆదరణ విత్తనాలు మనం వేయగలిగితే దేవుని నుంచి మనము ఆదరించబడతాం. ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు వారిని ఆదరించడానికి వెళ్తామా? వెళ్ళమండి. ఎవరి ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు ఓదరికి వెళ్తామా? వెళ్ళమండి. అక్కడికి వెళ్ళేవారిని మనం దూషిస్తాం, ఆదరించేవారిని దూషిస్తూ ఉంటాం. ఏ పంట, ఏ విత్తనం వేస్తే ఆ పంటే మనం కోసుకుంటాం. కాబట్టి మనం ఆశీర్వదించబడాలంటే, మనం దీవించబడాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే దేవుని మాటకు విధేయత చూపాలి. దేవుని మాటలు మనము గైకొనాలి. దేవుని మాటలు గైకొనాలి. మనం అంటాం దేవుడు అంటే చాలా ఇష్టం అండి, దేవుడు ప్రేమిస్తాను అంటాం. ప్రేమించడం అంటే ఆయన మాటలు ఆచరణలో పెట్టడము. ఎక్కడ ఉన్నా ఏదో ఒక రూపంగా మనము దేవుని ప్రేమ మనము కలిగి వ్యవహరిస్తూ ఉండాలి. కొంతమంది మా పరిస్థితులు మారేసరికి మాట తీరు మారిపోతుంది. భక్తి అంతా ఏమైపోతున్నామని భక్తి ఏదమ్మా, నీ భక్తి జీవితం ఏదమ్మంటే భక్తి అంతా ఏం చేశారు? గంప కింద మూతేస్తారు. కాబట్టి మన భక్తిని మనము గంప కింద మూతేసేయకూడదు. మనం ఏం చేయాలి తెలుసా? మన భక్తిని మన వెంటే ఉంచుకోవాలి, మనతోనే ఉంచుకోవాలి. ఎప్పుడూ కూడా మనము దేవుని పనిలో, దేవుని పరిచయలో మనం ముందుకు కొనసాగిపోతూ ఉండాలి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించబడును గాక. ఈ సమయంలో మనము రొట్టె ద్రాక్షరసంలో పాల్గొన్నాము. దయచేసి ఎవరైనా ఒకరు వచ్చి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి చదివించినట్లయితే రొట్టె ద్రాక్షరస కార్యక్రమం